నేపాల్లో ఎవరు నాయకత్వం వహిస్తారు? ఇప్పుడు ప్రస్తుతం అయితే సైన్యం చేతుల్లోకి వెళ్ళిపోయింది. తాత్కాలికంగా సైన్యం చూస్తోంది. అయితే ఇక్కడే సమస్య ఏంటయ్యా అంటే ఈ గొడవలన్నింటినీ సృష్టించినటువంటి వాడు సుదన్ అనేటటువంటి 36 ఏళ్ల అతను సుదన్ గురుంగ్. ఇతడి నేతృత్వంలో హమీ నేపాల్ అనే ఎన్జిఓ సంస్థ అసలు ఆందోళనలకు కారణమైంది. 2015లో నేపాల్కు సంబంధించిన భారీ భూకంపంలో సుదన్ తన బిడ్డను పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత ఈవెంట్ మేనేజర్గా ఉన్న ఆయన సేవా కార్యక్రమాల వైపు వెళ్ళాడు. హమీ నేపాల్ ఎన్జిఓను స్థాపించి పలు ఆందోళన చేపట్టాడు. గతంలో బీపీ కొయిరాల ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో పారదర్శకత కోరుతూ గోపా క్యాంప్ పేరుతో ఆందోళన నిర్వహించడం కానీ ఇదే ఎన్జిఓ సంస్థ చేసింది. సామాజిక మాధ్యమాల నిషేధంతో మొదలైన ఉద్యమంలో డిజిటల్ యుగపు యువత ఆగ్రహాన్ని మొక్కలవ్వకుండా నడిపించినటువంటి వాడు సుదన్. కాబట్టి అతను పాలకుడవుతాడా, లేకపోతే గనక బాలెన్ షా కాఠ్మండు మేయర్ నేపాల్కి ప్రధాన అయ్యేటటువంటి అవకాశం ఉందన్నది అతని గురించి కూడా వస్తుంది. జంజీ ఆందోళన వెనక ఉన్న శక్తి ఇతను కూడా అని సివిల్ ఇంజనీరు, పాప్ గాయకుడు, పద్మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి జాయింట్ మేనేజింగ్ డైరెక్టరు. న్యూయార్క్ టైమ్స్ కూడా గొప్పగా రాసింది కాబట్టి అది డీప్ స్టేట్ వాళ్ళు తనని తయారు చేసి పెంచి పోషించారు, లైక్ మనకి ఇంతకుముందు కేజ్రీవాల్ టైప్లో అట్లాగా. కాబట్టి ఇతను ప్రధాన అవుతాడా అన్నది ఇప్పుడు చూడాలి, ఎందుకంటే ఇప్పుడు యోనస్ టైప్లో.